హాయ్ సార్, వెల్కమ్ టు దాత్రి బిజినెస్. హాయ్. సో నా క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి చెప్తారా? వెన్ యూ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్, పేరబుల్ సర్ప్లస్ ఇదొక పేర్ ఆఫ్ వర్డ్స్. ఓకే. 10 లక్షలు ఉన్నాయి, కానీ 10 లక్షలు నాకు ఎంత హాలిడే పీరియడ్ ఇన్ ద సెన్స్ దట్ ఐ డోంట్ నీడ్ ఇట్. I have 10 lakhs today, but next 5 years లో మా పెద్ద అబ్బాయి has to send it to US. ఓకే. So I can use this money only for 5 years. 6th year I need it. ఓకే. Or లేదా 10 years I don't need it. అది డిటర్మిన్ చేసుకోవాలి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో దాట్ టు డిసైడ్ ఆన్ ద టెన్యూర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఎన్ని రోజులు పెట్టగలము. దిస్ ఇస్ వన్ థింగ్. బ్రాడ్ డివిజన్ 2 ఉన్నాయి, ఏపీఎల్, బీపీఎల్. What is APL? Above poverty line. BPL? Below poverty line. There is a concept like universal basic income. Okay. Worldwide that concept is there. ఒక పర్టికులర్ యాన్యువల్ ఇన్కమ్ గవర్నమెంట్ ఫిక్స్ చేసేది అండ్ దే రివైజ్ పీరియాడికల్లీ. అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఉంటే బిలో పావర్టీ ఫ్యామిలీస్ వాళ్ళు ఎదురికి ఇన్వెస్ట్ చేయలేరు. వాళ్ళకి ఐసే HTML. HTML అంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. దాని ఫుల్ ఫామ్ ఏమి? హైపర్ టెక్స్ట్ మార్కర్ లాంగ్వేజ్. నా HTML ఈజ్ డిఫరెంట్. హ్యాండ్ టు మౌత్ లివింగ్. ఏ పూటకు ఆ పూట కష్టపడాలి, ఏ రోజుకి ఆ రోజు కష్టపడితేనే ఆ రోజుకి తిండి. పని దొరకకపోతే చాలామంది పాపం పని చేయడానికి రెడీ ఉంటారు, పని దొరకదు. పని చేయకపోతే పైసలు రావు. పైసలు ఈజ్ ఏ కామన్ వర్డ్ ఇన్ తెలంగాణ రీజన్. పైసలు రాకపోతే తినలేము. దే ఆర్ నాట్ ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళు కాదు. HTML అంటే మీ అవసరాలని, ఫ్యూచర్ అవసరాలని ఎంత ఎప్పుడు అవసరమో ఆ గ్యాప్ పీరియడ్లో. అమ్మాయి పుట్టింది, 20 లక్షలు మీ దగ్గర ఉన్నాయి, అమ్మాయి మ్యారేజ్ టైంకే ఇది యూ వాంట్ టు యూజ్ ఇట్. కానీ ఆ ఏజ్ 20 ఏళ్ళ వరకు యూ కెన్ ఇన్వెస్ట్ ఇట్ అండ్ గ్రో ఇట్ బిగ్గర్. మీకు ఆ పెళ్లి ఖర్చులే కాకుండా యూ ఆర్ అగైన్ విల్ బి లెఫ్ట్ విత్ ద సర్ప్లస్. ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, డోంట్ పుట్ ఆల్ ద ఎగ్స్ ఇన్ ద సేమ్ బాస్కెట్. అన్ని కోడిగుడ్లు ఒకే బాస్కెట్లో పెడితే ఏమవుతుంది? పగిలిపోతాయి. ఏమైనా బాస్కెట్ ఎత్తుకెళ్ళిపోతాయి, అన్ని ఎగ్స్ అన్నీ పోతాయి. అందుకని డిఫరెంట్ బాస్కెట్స్లో అక్కడో 2 ఇక్కడో 3 పోయి 4 ఇంకో దగ్గర పెట్టు, కొన్ని పోయినా కొన్ని మిగులుతాయి. అట్లాగే ఇన్వెస్ట్మెంట్ కూడా ఒకే దాంట్లో పెట్టకూడదు. ఇట్ ఈస్ నాట్ ఏ వైస్ ప్రపోజిషన్. మొత్తము రియల్ ఎస్టేట్లో పెట్టద్దు, మొత్తం గోల్డ్ డిఫరెంట్ సెక్టార్స్లో పెట్టాలి, డిఫరెంట్ సెక్టార్లో పెట్టాలి. తర్వాత లాకింగ్ పీరియడ్ అనేది ఒక పదం ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లుంటాయంటే ఒక 3 years 4 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. యూ కెనాట్ డ్రా ఇట్ బ్యాక్, యూ కెనాట్ టేక్ ఏ లోన్ ఆన్ ఇట్ ఆల్సో. బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే చాలా ఫ్లెక్సిబుల్ ఉంటాయి. యూ కెన్ క్లోజ్ ఇట్, క్లోజ్ ఇట్, యూ కెన్ టేక్ లోన్ ఆన్ ఇట్, నో లాకింగ్ పీరియడ్. అలా మార్కెట్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా ఉండవు, లాకింగ్ పీరియడ్ ఉంటుంది. సో అది చూసుకోవాలి. దెన్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ జరుగుతుందంటే, వన్ ఈజ్ గోల్డ్. గోల్డ్ రేటు మీ ఊహ తెలిసినప్పటి నుంచి గ్రాముకి ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది. మనం పాత రోజుల్లో తులం అనేవాళ్ళమే, 10 grams. దాని రేటు పెరిగి తులములో కొనలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి గ్రామ్ రేట్ పెడుతున్నాము. 6,000కి 7,000 ఎంతో ఎత్తుకో per gram. నా చిన్నప్పుడు 100 రూపాయలకి 80 రూపాయలకి తులం ఉండేది బంగారం, అంటే 10 గ్రాములు. అగ్రికల్చర్ ల్యాండ్స్ 200 500కి ఎకరం ఉండేది. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో అగ్రికల్చర్ ల్యాండ్ 50,000 50 లక్షలకి ఎకరము, 50 లక్షల నుంచి 1 crore. దట్ ఈస్ ద థింగ్. విజన్ అనేది ఉండాలి జీవితంలో. ఆర్ వి సే ఫార్ సైటెడ్నెస్, దూరదృష్టి ఉండాలి. అంటే మనం ఎంత సింపుల్ లివింగ్లో ఉన్నా, ఎంత ఆధ్యాత్మిక దృక్పథం ఉన్నా, బతికినంత కాలం ప్రపంచంలో బతుకుతున్నాం కాబట్టి కొంత ప్రాపంచిక జ్ఞానము, జనరల్ నాలెడ్జు, కామన్ సెన్సు ఇవి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దానికోసమని మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ ఉన్న జీవిత కాలంలో ఆ స్థాయి కన్నా కింది స్థాయిలో బతకడం అనేది ఇట్ ఈస్ మోస్ట్లీ అన్యాక్సెప్టబుల్. కానీ స్థాయి దిగజారితే మనం చాలామంది చూసినాము, మనం ఆ పదం వాడుతాము, ఈయన బతికి చెడ్డవాడు అంటారు. ఒకప్పుడు దర్జాగా ఉండేవాళ్ళు, ఇప్పుడు చెడిపోయారు. ఆ అవమానం తట్టుకోవడం అంత ఈజీ కాదు. మరి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి?
ఒకటి గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే మోస్ట్ అష్యూర్డ్ ఎప్పుడంటప్పుడే కన్వర్ట్ చేసుకోవచ్చు. వాల్యూ మరి గొప్ప కాకపోయినా కూడా దేర్ ఇస్ ఏ రీజనబుల్ దిస్ వన్. ఓకే. దెన్ షేర్ మార్కెట్ ఈజ్ అనదర్ థింగ్. నేను ఒక 10 రూపాయలకు కొన్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 10 రూపాయలకి ఇప్పుడు ఏం రాకపోవచ్చు నేను ఈ షేర్. 10 రూపాయలకు ముఖ విలువ కలిగిన షేర్ కొని 100 రూపాయలు అయింది, 10 టైమ్స్ పెరిగింది కదా, ఆశకి అంత ఉండాలి కదా. యూ డిస్పోజిట్ ఆఫ్ అండ్ అగైన్ బై. అంటే ఎప్పుడు మీకు పెరిగిన దాంట్లో డిస్పోజింగ్ దాంట్లో సగము నీ కన్జంప్షన్కి నువ్వు వాడుకో, సగము మళ్ళీ రీఇన్వెస్ట్ చెయ్యి. వ్యాపారంలో వేసే ప్లవ్ బ్యాక్ ద ప్రాఫిట్. అంటే వచ్చిన ప్రాఫిట్ నువ్వే తినకుండా ఏదో ఇండస్ట్రీ పెట్టావు, ఆ వచ్చిన ప్రాఫిట్ కూడా కస్టమర్స్ సపోర్ట్ చేస్తే నీకు వచ్చింది కనుక మళ్ళీ నీ బిజినెస్ డెవలప్ చేయడానికి సగం పెట్టు, సగం నువ్వు వాడుకో. ఎంతో కొంత నీతి ఉండాలి కదా. సో ఈ షేర్ మార్కెట్లో కూడా దాంట్లో వచ్చింది దాంట్లోనే ఉంటుంది. దట్ ఈస్ వన్ ఇస్ ద షేర్ మార్కెట్. దెన్ రియల్ ఎస్టేట్. ల్యాండ్ ఎప్పుడు స్కేర్స్ కనుక ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కూడా అంటే సెక్యూరిటీ ఉంటుంది. అంటే ద నేమ్ ఇట్స్ ఈస్ జీసెక్ అంటారు. గవర్నమెంట్ సెక్యూరిటీలో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రెజరీ బిల్స్, డేటెడ్ సెక్యూరిటీస్, దీస్ ఆర్ ఆల్ ద టెక్నికల్ టర్మ్స్. వాటిల్లో యూ కెన్ ఇన్వెస్ట్. అధమము మోస్ట్ సేఫ్ అండ్ మోస్ట్ ఫ్లెక్సిబుల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్. సో దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్. అక్కడ కొన్ని అలా పెట్టుకోవాలి. మన ఫ్రీక్వెన్సీ మనం ఎన్ని రోజులు వీటిని ఇన్వెస్ట్మెంట్లో ఉంచగలుగుతామో అది. షేర్ మార్కెట్లో యూ కెన్ ఆల్వేస్ డౌన్లోడ్, నో ప్రాబ్లం. లాక్ ఇన్ పీరియడ్ లేనివి చూసుకునేసి వీ కెన్ ఇన్వెస్ట్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ రైట్. సార్. బాయ్.